గురుదేవో భవ ఆచార్య దేవో భవ గురు బ్రహ్మ గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవేణ నమః. ఈ రోజు సమగ్ర జీవన శైలి విధానంలో మనం ముద్దుల గురించి తెలుసుకుందాము. ఈ ముద్దులు మనం ప్రాక్టీస్ చేసే ముందు మన చేతి వేళ్ళకి గోళ్ళు లేకుండా చూసుకోండి మాస్టర్స్. అదేవిధంగా మనము ఏ ముద్రలైనా ప్రాక్టీస్ చేసేటప్పుడు చక్కగా నడుము నిటారుగా ఉంచుకొని ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ముందుగా మనము పంకజ ముద్ర గురించి తెలుసుకుందాం మాస్టర్. ఈ పంకజ ముద్ర అనేది ఎలా చేయాలనేది చూపిస్తాను, ఒకసారి చూడండి. మనం ఇట్లా నమస్కార ముద్రలో పెట్టుకొని ఈ చిటికిన వేలు అదే విధంగా ఈ బొటన వేలు రెండింటిని కలిపి ఈ వేళ్లను ఇట్లా ఓపెన్ చేయాలి. మిగతా ఉంగరపు వేలు, మధ్య వేలు, అదే విధంగా చూపుడు వేలుని ఈ విధంగా ఓపెన్ చేయాలి. ఈ విధంగా చేసిన ఇది మనకి పంకజ ముద్ర అనేది ఏర్పడుతుంది. ఒకసారి చూడండి మాస్టర్. ఈ చేతుల్ని నమస్కార ముద్ర లాగా పెట్టుకొని ఈ చిటికిన వేలు, బొటన వేలు ఈ రెండింటిని ఈ విధంగా కలిపి ఉంచాలి. తర్వాత మిగతా 3 వేళ్ళు ఇట్లా ఓపెన్ చేయాలి. ఒక పుష్పం లాగా ఏర్పడుతుంది అన్నమాట, పంకజం లాగా. ఈ విధంగా చేయాలి. ఈ ముద్ర చేసే సమయం వచ్చేసి మనకి 35 నిమిషాల నుంచి 40 నిమిషాల వరకు ఈ ముద్రను ప్రాక్టీస్ చేయవచ్చు. దీనిని ఇంకో విధంగా కూడా చేయొచ్చు, చూపిస్తాను చూడండి. ఈ ముద్రని మనం ఇట్లా ఉంచేసుకొని దీన్ని చేసేటప్పుడు శ్వాస తీసుకోవాలన్నమాట. ఈ ముద్ర ఓపెన్ చేసేటప్పుడు వేళ్ళను ఓపెన్ చేస్తూ శ్వాస తీసుకుంటూ ఓపెన్ చేయాలి. మళ్ళీ శ్వాసను మళ్ళీ మనం వదులుతూ ఇట్లా క్లోజ్ చేసుకోవాలి. ఈ విధంగా కూడా ఈ ముద్రను ప్రాక్టీస్ చేస్తాం. ఈ విధంగా ముందుగా చేతులు నమస్కారంలో ఉంచి నెమ్మదిగా ఓపెన్ చేస్తూ వేళ్లను పంకజం వలె తెరవలను. శ్వాసను వదులుతూ వేళ్లను మనము మూయిస్తూ ఉండాలి. ఈ ముద్రలో చేతులు హృదయం వద్ద అనగా అనాహత చక్రం దగ్గర ఉంచి మనం చేయాలి. అంటే మనం చక్కగా ఇక్కడ హృదయ భాగంలో పెట్టుకొని ఈ ముద్రను ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఈ ముద్రని గాయత్రి సాధనలో కూడా వాడతారనమాట. ఈ ముద్ర కాల సమయం వచ్చేసి 35 నిమిషాల నుంచి 40 నిమిషాల వరకు చేసుకోవచ్చు మాస్టర్. ఈ ముద్రకి ఇతర పేర్లు వచ్చేసి కమల ముద్ర అని కూడా అందరూ. అలానే దీనిని పద్మ ముద్ర కూడా అంటారు. పూజా విధుల్లో చేసేటప్పుడు దీన్ని పద్మ ముద్ర అని కూడా అంటారు. అట్లానే ఈ ముద్ర యొక్క ప్రయోజనాలు వచ్చేసి బొటన వేలు అగ్నితత్వానికి, చిటికిన వేలు జలతత్వానికి ప్రతీక. ఈ వేళ్లను కలిపిన మన శరీరాన్ని మరియు మనసును స్వస్థత చేసి శరీరానికి చల్లదనాన్ని ఏర్పరుస్తుంది, ప్రశాంతత చేకూరుస్తుంది. అదే విధంగా ఈ ముద్ర జ్వరాన్ని అతి వేగంగా తగ్గిస్తుంది. మనకి ఏదైనా జ్వరం వచ్చి ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ ముద్రను కనుక ప్రాక్టీస్ చేసినట్టయితే జ్వరం తొందరగా తగ్గడానికి ఎంతో ప్రయోజనకారిగా ఉంటుంది ఈ ముద్ర. అదే విధంగా ముఖము యొక్క వచ్చేస్తూ అంటే కాంతివంతముగా మారుతుంది. ఈ ముద్ర ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్టయితే మన ఫేస్ లో గ్లో అనేది పెరుగుతుంది. ఈ ముద్ర ఎవరెవరు చేయకూడదు అంటే ఈ ముద్ర చిటికిన వేలు కలపడం వల్ల మనకి జలతత్వం అనేది పెరుగుతుంది. చలికాలంలో ఈ ముద్ర చేయకూడదు. ఈ జలతత్వం వల్ల ఏంటంటే మనకి యూరిన్ సమస్య అనేది ఎక్కువ అవుతుంది కాబట్టి చలికాలంలో ఈ ముద్ర చేసుకోకుండా ఉంటే మంచిది. అదేవిధంగా శ్వాస సమస్య ఉన్న వాళ్ళు కానీ, రొంప కానీ, ఆస్మా రోగులు కూడా ఈ ముద్ర చేయకుండా ఉండడమే చాలా మంచిది. ఈ ముద్రలో బొటన వేళ్ళు పరస్పరం కలిసి ఉండటం వల్ల అగ్నితత్వము సమతుల్యం అవును, కానీ అధిక మాత్రం ఎటు వ్యవస్థలు కాదు. అంటే సమతుల్యం అవుతుంది కానీ ఈ అగ్నితత్వం వల్ల ఎలాంటి ఇబ్బంది జరగదన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ముద్రను ప్రాక్టీస్ చేస్తే చాలా ఉపయోగంగా ఉంటుంది. జ్వరము అనేది ఈ మధ్య వైరల్ ఫీవర్స్ అనేది అన్ని ఏరియాలో మనం వింటూనే ఉన్నాము. దానివల్ల సఫర్ అవుతున్నారు, హాస్పిటల్కి వెళ్తున్నారు. అలాంటప్పుడు మనకి ఇంట్లోనే మనం మెడిసిన్స్ వాడుతూ కూడా ఇవి ప్రాక్టీస్ చేస్తారనుకోండి, ఆ మెడిసిన్ తో తగ్గించుకోవచ్చు, హాస్పిటల్ దాకా వెళ్ళాల్సిన అవసరం ఉండదు. ఓకే మాస్టర్. ఇంకో ముద్ర వచ్చేసి పుష్పపుట ముద్ర. ఈ ముద్ర వచ్చేసి మనము అసలు ఈ ఎలా అంటామంటే ఈ పుష్పం అనేది మనకి పువ్వాకారంగా ఉంటుంది. పుట అంటే పాత్ర అనమాట. అరచేతులను పాత్రలాగా చేసినా గానీ ఈ ముద్ర ఏర్పడుతుంది. ఈ పుష్పపుట అంటే భగవంతునికి అరచేతుల నిండుగా పుష్పములు సమర్పించే విధానాన్ని పుష్పపుట అని అంటాం మనము. ఇది ఈ 2 అరచేతులను పక్క పక్కన ఉంచేసి పాత్రలాగా చేస్తాం అనమాట. ఈ విధంగా రెండింటిని పక్క పక్కన పెట్టేసి చక్కగా ఇట్లా గుంటలాగా చేసామంటే ఈ ముద్ర ఏర్పడుతుంది. పుష్పపుట ముద్ర అంటారు దీన్ని. మాస్టర్ ఈ విధంగా చేయాల్సి ఉండేది. ఈ ముద్రను మనము 40 నిమిషాల పాటు సాధన చేయవచ్చు. ఈ ముద్ర వల్ల ప్రయోజనాలు వచ్చేసి ఈ ముద్ర ఫలితాలు మన ఆలోచనల పైన ఆధారపడి ఉంటుంది. మనం ఏ విధంగా ఆలోచిస్తే ఆ విధంగా ఈ ముద్ర పెట్టుకొని మనం ఆలోచించాం అనుకోండి, సకారాత్మకంగా ఆలోచిస్తే ఆలోచనలన్నీ సకారాత్మకంగా పనిచేస్తూ ఉంటాయి. మనకి
మనసులో వచ్చేటువంటి ఇబ్బందులంటే ఆధ్యాత్మిక వ్యవస్థకు మంచి ఫలితాలు కలుగుతుంది. అలానే నకారాత్మక ఆలోచనలు ఎన్నో సమస్యలకు దారితీస్తాయి కాబట్టి, అలా ఆలోచించినా అలా వస్తాయి కాబట్టి, మనము ఈ ముద్ర ప్రాక్టీస్ చేసేటప్పుడు మంచి ఆలోచనలు చేస్తున్నట్టయితే, దాని ద్వారా మనకి మనశ్శాంతి లభిస్తుంది. అదేవిధంగా ఆధ్యాత్మికంగా కూడా ముందుకు వెళ్ళటానికి సహాయపడుతుంది. ఈ ముద్రను సాధన చేసిన ప్రేమ, ఆప్యాయత, దయ, సున్నిత తత్వము, ప్రతిస్పందన పెంపొందించబడుతుంది. అహింస మరియు మంచి నడవడిక కలిగిస్తుంది. అహింస అంటే మనం ఎలాంటి చెడు ఆలోచనలు రాకుండా అందరి పట్ల దయ కలిగి ఉండటం, అలాంటి అలవాట్లు అనేవి ఏర్పడతాయి. ఒకసారి చూస్తాను చూడండి మొత్తం ఈ ముద్ర అనేది. ఈ విధంగా వేళ్ళు చిటికిన వేళ్ళు 2 పక్క పక్కన ఉంచేసి, మిగతా వేళ్ళన్నీ కూడా ఈ విధంగా ఉంచుకోవాలి. మనం దోసెళ్ళు బట్టి నీళ్ళు ఎట్లా తీసుకుంటామో అదే విధంగా ఈ ముద్రని ఇట్లా పెట్టినా ఒక పాత్రలాగా ఏర్పడుతుంది. మనం పుష్పాలు ఏయన్నా అరచేతులు ఇట్లా పెట్టుకొని మనం తీసుకెళ్ళి భగవంతుని ముందు ఇలా సమర్పిస్తాం కదా, ఈ విధంగా చేసుకోవాలి. ఇంకొక ముద్ర వచ్చేసి పరివర్తన ముద్ర. ఈ 2 అరచేతులు వచ్చేసి ఇంటర్లాక్ చేసుకోవడం ద్వారా ఈ ముద్ర చేస్తాం మాస్టర్. చేసే విధానం చూపిస్తాను చూడండి. ఈ పరివర్తన ముద్ర వచ్చేసి ఈ 2 చేతుల్ని ఇంటర్లాక్ చేసేస్తాడు. ఇంటర్లాక్ చేసేసి లెఫ్ట్ థంబ్ మీద రైట్ థంబ్ పెట్టుకుంటాం ఈ విధంగా. తర్వాత ఇవి మొత్తం క్లోజ్ చేసేస్తాం ఇటువైపున. కుడి చేతి యొక్క ఈ చూపుడు వేలు, మధ్య వేలు, ఈ రింగ్ ఫింగరు, చిటికిన వేలు అనేది ఇట్లా ఓపెన్గా ఉంచుతాం, నిటారుగా ఉంచుకోవాలి. ఈ పక్కన వచ్చేసి లెఫ్ట్ హ్యాండ్స్ ఈ ఫింగర్స్ మొత్తాన్ని ఇట్లా కుడి చేతిని లాక్ చేసి ఉంచుతాం. అట్లానే ముందు వైపు వచ్చేసి లెఫ్ట్ థంబ్ పైన రైట్ థంబ్ పెట్టుకొని ఉంచుతాం. ఈ విధంగా చేసిన ఈ ముద్ర మనకి పరివర్తన ముద్ర అనేది ఏర్పడుతుంది. చూడండి మాస్టర్. దీనిని సైన ముద్ర అని కూడా అందరు. ఈ ముద్రని సైన ముద్ర అని కూడా అందరు. ఈ ముద్ర యొక్క ప్రయోజనాలు వచ్చేసి, మనము ఈ ముద్రను సాధన చేసిన నిద్రలేమి సమస్యను కేవలము 3 రోజులను పోగొట్టుకోవచ్చు. అనేక మంది అనేక పనులు చేసుకుంటూ నిద్ర పట్టలేదని రకరకాలుగా టాబ్లెట్స్ వాడుతూ ఆరోగ్యాన్ని ఇబ్బంది చేసుకునే వాళ్ళు చాలా మంది మనం వింటూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం. ఈ ముద్ర 3 రోజులు కనుక కంటిన్యూగా ప్రాక్టీస్ చేసినట్లయితే మనకి నిద్రలేని సమస్య నుంచి బయటకు వస్తాము. అదేవిధంగా ఇది పీడకలను, గాఢ నిద్ర నుండి అమాంతము లేవటం ఇలాంటి ఇతర సమస్యలు కూడా దరి చేరకుండా చేస్తాయి. పీడకలలు వచ్చి మధ్య మధ్యలో ఒక్కసారిగా ఉలిక్కిపడి లేస్తూ ఉంటాము. అట్లానే నిద్ర పట్టకుండా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఈ ముద్ర ఎంతగానో సహాయపడుతుంది. దీనికి వచ్చేసి మనము 20 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు ఈ ముద్రను సాధన చేయవచ్చు. ఒకసారి చూపిస్తాను చూడండి మాస్టర్స్. ఈ ముద్ర వచ్చేసి ఈ వేళ్లలో ఒకదానికి ఇంటర్లాక్ చేసేసుకొని లెఫ్ట్ థంబ్ మీద రైట్ థంబ్ పెట్టేసుకొని ఇట్లా లాక్ చేసుకొని ఈ ఎడం చేతి వేళ్ళు మొత్తాన్ని లాక్ చేసుకోవాలి కుడి చేతి యొక్క పై భాగంలో. ఈ కుడి చేతి వేళ్ళు మొత్తాన్ని మనం ఇట్లా ఓపెన్గా ఉంచుకోవాలి, స్ట్రైట్గా ఉంచుకొని ముద్ర చేయాల్సి ఉంది. ఇలా ఈ కాల పరిమితి వచ్చేసి 20 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు రోజులో మనం ప్రాక్టీస్ చేయవచ్చు. నమస్తే మేడం. ఈ సదవకాశం కల్పించినటువంటి లలిత మేడం గారికి, అదేవిధంగా రంగనాథ్ సార్ గారికి చదువుతో ఆత్మ